నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించి కేవలం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ విధులను కూడా అడిషనల్ గా యాడ్ చేసిన పరిస్థితి ఉంది. వాలంటీర్లని రిమూవ్ చేసిన తర్వాత ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. అసలు వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళు గతంలో చేసిన విధులన్నిటి అంటే పెన్షన్ ఇవ్వడం కానీ, లేదంటే బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, పెన్షన్ కి అప్లై చేయడం కానీ, ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో ఈ సర్టిఫికేట్లన్నీ కూడాను గతంలో పై క్రమశిక్షణ చర్యలు కూడా తప్పకుండా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు చాలా స్పష్టంగా క్లియర్ పరిధిలో కానీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళ డేటా తీసుకురావాలి. ఎందుకు ఏంటి అనేది పక్కన పెడితే ఇక్కడ ప్రతిపక్షాల నుంచి కూడా ఒక ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే గతంలో వాలంటీర్లు డేటా సేకరించారని చెప్పేసి అనేకమైన ఆరోపణలు చేశారు. బట్ ఇప్పుడు ప్రభుత్వం చెప్తే ఎట్లా తీసుకొస్తారు, బట్ ఆ డేటా అంతా ఎక్కడ పెడతారు అనేది కూడా ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి అనమాట. ఇక ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకే చేరవేయాలి. అంటే గతంలో వాలంటీర్లు చేసిన పని ఏదైతే ఉందో ఆ పనులన్నింటినీ వీళ్ళు కూడా చేయాలనేది ప్రభుత్వం కొత్త జాబ్ చార్ట్ లో పెట్టింది అనమాట. ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలను ప్రజల వద్దకే చేరవేయాలి. సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారాన్ని నిరంతరం పర్యవేక్షించాలి. అంటే సచివాలయాలకు కొన్ని ఫిర్యాదులు వస్తాయి, మాకు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, లేదంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని మాకు కావాలి అనుకుంటారు అని అడుగుతారు. సో ఈ సర్టిఫికేట్లన్నీ డెఫినెట్లీ వాటన్నిటికి సంబంధించి ఏదైతే కావాలో లేదా ఫిర్యాదులు అందుతాయి వీటన్నిటిని కూడా నిరంతరం పర్యవేక్షించాలి. నిరంతరం కూడా వాటిపైన డ్రైవ్ చేయాలి. నిరంతరం వాటిపైన కసరత్తు చేస్తూ ప్రజలకి ఇక్కడ న్యాయం చేయాలి, లబ్ధిదారులకు అందరికీ లబ్ధి చేకూరేలా చూడాలి అని చెప్తుంది ప్రభుత్వం. అలాగే విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వర్తించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైతే గతంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వరద ముంపుకు గురైంది. అలాంటి సమయాలలో విపత్తులు సంభవించినప్పుడు ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా ఈ విధుల్ని నిర్వర్తించాలి. తప్పనిసరిగా ప్రభుత్వం అప్పగించే ఏ విధులైనా సమయానుసారంగా నిర్వర్తించాలి. నిర్ణయించిన పరీక్షలకు అర్హత సాధించాలి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అప్పగించే ఏ విధమైన పనులైనా సరే, ఏ విధులైనా సరే, అంటే ఏ డిపార్ట్మెంట్ వర్క్స్ అయినా సరే వాళ్ళు ఎగ్జాంపుల్ గా చెప్పేది ఆ సమయానుసారంగా ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయాలి. ఇన్కంప్లీట్ గా ఉండొద్దు. డెఫినెట్లీ ఫలానా టైం ఇస్తే, డెడ్ లైన్ ఇస్తే ఆ డెడ్ లైన్ లోపు ప్రభుత్వం ఏ పని అప్పగించినా సరే ఖచ్చితంగా చేయాలి. దీంతో పాటు నిర్ణయించిన పరీక్షలకు ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తుంది ప్రభుత్వం, నిర్ణయించిన పరీక్షలకు అర్హత అనేది సాధించాలి అని చెప్తుంది. అంటే ఇక్కడ సచివాలయ సిబ్బందికి సంబంధించో లేదా గ్రామ సిబ్బందికి సంబంధించో ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఈ ప్రభుత్వం చెప్పిన పనులన్నింటినీ కూడా సంసిద్ధమై ఉండాలి, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి అనేది ప్రభుత్వం చెప్తున్న తీరనమాట. మొత్తంగా ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ చార్ట్ అయితే ఇది. ఈ జాబ్ చార్ట్ పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.